హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఒకవైపు ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతుంటే మరోవైపు భారత్ మాత్రం దూసుకువెళుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంబంధించి మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించడం విశేషం. వ్యవసాయ రంగం నెమ్మదించినప్పటికీ తయారీ రంగంలో రెండంకెల మేర వృద్ధి నమోదవడం, గనుల తవ్వకం సహా నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరు ప్రదర్శించిన నేపథ్యంలో మూడవ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 8.4% వృద్ధి చెందింది. 2022-23 అక్టోబర్ డిసెంబర్ సమయంలో వృద్ధి రేటు 4.3% కావడం గమనార్హం. దాదాపు రెట్టింపు నమోదైందన్నమాట. 3 నెలల సమీక్ష త్రైమాసికంలో తయారీ రంగం 11.6% వృద్ధి చెందగా సంవత్సరం కిందట ఇదే 3 నెలల్లో 4.8% క్షీణించింది. గనుల తవ్వకం వృద్ధి రేటు 1.4% నుంచి 7.5%కి పెరిగింది. నిర్మాణ రంగంలో మార్పు లేకుండా 9.5% వృద్ధి రేటు కొనసాగిస్తోంది. వ్యవసాయ రంగ వృద్ధి 5.2% నుంచి 0.8%కి పరిమితమైంది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 7.3%గా నమోదవచ్చని ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ముందస్తు అంచనాల్లో జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొనగా, ఇప్పుడు రెండో ముందస్తు అంచనాల్లో దానిని 7.6%కి పెంచడం విశేషం. 2023-24లో వాస్తవ జీడీపీ 172.90 లక్షల కోట్లుగా అంచనా వేయగా, 2022-23 తొలి ముందస్తు అంచనా 160.71 లక్షల కోట్లుగా ఉంది. 2023-24 ఏడాదికి జీడీపీ 293.90 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 2021-22లో 150,906 కాగా, 2022-23లో 169,496గా అంచనా వేసింది ఎన్ఎస్ఓ. జీడీపీ అంచనాలను మించి నమోదవగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సామర్థ్యానికి జీడీపీ గణాంకాలు నిదర్శనమని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. తాజాగా జీడీపీ గణాంకాల భారత ఆర్థిక వ్యవస్థ బలం, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వేగవంతమైన వృద్ధికి 140 కోట్ల మంది భారతీయులు అత్యుత్తమ జీవనం గడిపేందుకు, వికసిత భారత్ను సృష్టించేందుకు ప్రభుత్వం తన చర్యల్ని కొనసాగిస్తుంది అని మోదీ అన్నారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.